రెండోది అపొస్తల కార్యంలోకి వెళ్దాం దేవుని బిడ్డలారా. అపొస్తల కార్యము దేవుని సంగమా 20 అధ్యాయము 18వ వచనంలోకి వెళ్దాం. త్వరగా ఏంటమ్మా? ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేని బిడ్డలారు ఏమని రాయబడ్డదంట? అపొస్తలులైన పౌలు గారు కన్నీరు విడిచారంట. అందరూ చెప్పండి, ఎవరు విడిచారు? భక్తుడు అంటారా, భక్తుడు కాదంటారా? చెప్పండి, భక్తుడు అంటారా? అందరూ తల్లులారా నా మాటనండి. ఒకసారి తలల పైకెత్తి నాతో ఏకీభించండి. అపొస్తలులైన పౌలు గారు భక్తుడు అంటారా, భక్తుడు కాదంటారా? ముందు కాలంలో దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన, దేవుడు పిలుపు అంగీకరించి దేవుడికి లోబడి మహాభక్తుడిగా మార్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. గత కాలం ఎవరికి అక్కర్లొద్దు, ఆయన అంత భక్తి చేశాడు అన్నదే పాయింట్. ఇక్కడ ఆయన కూడా ఏం చేస్తున్నాడంట? కన్నీరు విడిచాడు. అందరూ చెప్పండి, ఆయన కూడా ఏం చేశాడంట? ఒకసారి చదువుదామా. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లా, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటేనో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుసు పరిపూర్ణమైన పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగున ప్రభును సేవించుచుంటెను మీకే తెలియను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమొచ్చాయంట చెప్పండి? ఆసియాలో అతను అడుగుపెట్టిన తర్వాత ఎంత వినయముగా బ్రతికినప్పటికీ కూడా అతనికి ఏమి ఎదురొచ్చాయంట? ఎంత వినయంగా బ్రతికినప్పటికీ కూడా, దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగి బ్రతికినప్పటికీ కూడా, దేవుని అందు విధేయత కలిగి బ్రతికినప్పటికి కూడా అతనికి అంట ఆశయాలంటే కొన్ని శ్రమలు వచ్చాయంట. అందరూ నోరు తెరిచి చెప్పండి, ఏమొచ్చాయి? కొంతమంది అంటా ఉంటారు కదా భూమి మీద, అయ్యగారు ఎందుకు ఈ శ్రమలు నాకు అంటా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, విశ్వాసులు శ్రమ పడినట్టు బైబిల్లో అంతగా ఎక్కడ రాయబడలేదు. వారు తప్పుపోయి శ్రమ పడ్డారు. కానీ భక్తులు చూడండి, తన అపోస్తులు లేక తన ప్రవక్తలు చాలా శ్రమ పడ్డారు. నిజమే. ఇందాక తల్లి గారు ప్రార్థన చేశారు. ఏమని? సేవకులు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. సేవకులు అందరి కొరకు కన్నీరు కార్చి అందరు క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రభువా వారు బాగోవాలి ప్రభు అని ప్రార్థన చేశారు ఇందాక అమ్మగారు. నిజమే, అద్భుతం ఆ ప్రార్థన. నేను ఎందుకు ఈ మాట మీతో చెప్తున్నా అంటే, ఆసియాలో శ్రమ కాలు పెట్టిన కాంచి ఎంతో వినయముగా, మర్యాదగా, పద్ధతిగా అంతా కూడా దేవుడి పట్ల భయభక్తులు కలిగి జీవిస్తుంటే ఈయనకి శ్రమ వచ్చిందంట. శ్రమ వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు అంట. దేవునికి మహిమ కలుగును గాక. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి, కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. అతడు ఏమని రాయబడ్డ చూడండి, కన్నీరు విడిచు పూర్ణమైన వినయ భావంతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో నీకే తెలియను. మీకే. చూసారా ప్రియ దేవుని సంగమా, ఏంటయ్య గారు ఈ బాధలు అంటారేమో. మనకే కాదు, మనం ముందున్న మహాభక్తులకే తప్పలేదు ఈ బాధ. చెప్పండి, మన ముందున్న మహాబాహువులు ఎంతో భక్తులు వాళ్ళు, వారికే తప్పలేదు. మరి మనం ఏ పట్టు వాళ్ళు? దేవుని సంగమా ఆలోచించండి. పౌలు గారు కన్నీరు విడిచారు, యేసుప్రభువు వారు కన్నీరు విడిచారు, అపొస్తలులైన
పౌలు గారు కూడా వారికి ఎదురవున పరిస్థితులను బట్టి కన్నీరు విడిచారు. ఈరోజు మీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి మీరు ఏమి విడవాలి? ఎవరి దగ్గర విడవాలి? గట్టిగా చెప్పండి. దేవుని పాదాల దగ్గర కన్నీరు విడవాలి. నన్ను పొరపాటుగా అర్థం చేసుకోకండి. మనుషుల దగ్గర మీ కన్నీరు పెట్టకండి. మనుషుల దగ్గర కన్నీరు పెడితే మీ మీద జాలి పడినట్టే ఉంటారు కానీ జాలి పడరు. అందుకే ఏ మనిషి దగ్గర ఏడవాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఏ మనిషి దగ్గర ఏడవాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఏ బాధ అయినా, ఏ కష్టమైనా, ఏ స్థితి అయినా నా ప్రభు పాదాల దగ్గరే ఆ కన్నీటి ప్రార్థనలో ఆ వేదన అంతా నింపుకుంటే నా తండ్రి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దావీదు ఒక దినాన్ని అంటా ఉన్నాడు, నాకు సహాయం కావాలి, నేను కొండల తట్టు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవావలనే. అంటే మన దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు. మనం ఆరాధించే దేవుడు మనకు సహాయం చేసేవాడు. ఆమేన్, హల్లెలూయా. ఎన్నో సహాయాలు చేశాడు కదా ఇది వరకు. దేని బిడ్డలారా, ముందు కూడా ఎన్నో సహాయాలు చేయబోతున్నాడు. నమ్మితే స్తోత్రము చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ముందు కూడా ఎంతో సహాయం చేయబోతున్నాడు. ఆయన సహాయం గొప్పది దేని బిడ్డ. ఆయన సహాయం సమృద్ధితో కూడింది దేని బిడ్డ. ఆయన సహాయం శ్రేష్టమైంది. అందుకనే యేసుప్రభువు వారు కన్నీరు విడిచారు. రెండో మాట, అపొస్తలులైన పౌలు గారు కన్నీరు విడిచారు. మూడో మాట చూడండి, కీర్తనకారుడు. ప్రియ దేవుని సంగమా, కీర్తన గ్రంథము 56వ అధ్యాయం 9వ వచనంలోకి వెళ్దాం. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు ఏం చేస్తారమ్మా? గట్టిగా చెప్పండి తల్లి. ఎప్పుడు తిరుగుతారు? మొర్రపెట్టిన దినమున నా శత్రువులు వెనుకకు తిరిగెదరు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. గట్టిగా తప్పట్లు కొడతారా? నీ దేవుడు నీ పక్షానున్నాడని ఎందరైతే నమ్ముతున్నారు, నా దేవుడు నా పక్షానున్నాడని ఎందరైతే నమ్ముతున్నారు, వారందరూ గట్టిగా మీకు ఇచ్చిన బలం ఎంతుందో గ్లోరీ, థ్యాంక్ యూ జీసస్. నీ దేవుడు నీ పక్షానున్నాడు. హల్లెలూయా. మన దేవుడు మన పక్షానున్నాడు. దావీదు ఏమంటాడో తెలుసా? నేను మొర్ర పెట్టిన దినమున నా శత్రువులు వెనకకు తిరిగేదరు. చెప్పండి, ఎవరు తిరగాలి? నీ ప్రార్థన ఆలకించి, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఏంటో తెలుసా? నీ శత్రువులు వెనక్కి తిరగాలి. తిప్పగల శక్తి నీలో లేదు. నువ్వు చేసే ప్రార్థనలో ఉంది. నువ్వు చేసే ప్రార్థన ఆలకించే దేవుళ్ళో ఉంది. అర్థమవుతుందా? ఏ శత్రువు అయినా కానీ, సైతాన్ అనే శత్రువు కానీ, భూలోకంలో కూడా కొన్ని విషయాల్లో కొన్ని విధాల్లో కనపడుతూ ఉంటారు. ఎవరైనా కానీ నీ ప్రార్థన నీ శత్రువుని తవురు కొట్టాలి. గట్టిగా చెప్పాలి ఆమేనని. నిన్ను బాధించేది ఏదైనా సరే నజరేయుడైన యేసు నామములో నీ ప్రార్థన ద్వారానే పారిపోనుగాక, నిన్ను విడిచిపెట్టిపోనుగాక. అన్ని నామముల కల్లా ఉన్నంత గల నామము, శ్రేష్టమైన నామం, సర్వశక్తి గల నామం, మహోన్నతుడైన నామము. ఆ నామము నీకు సహాయము చేయబోతుంది. అందుకని మన దేవుడు మనతో ఉన్నాడు. గట్టిగా చెప్పు, నా దేవుడు నాతో. ఇప్పుడు ఎడం చెయ్యి గుండె మీద ఎట్టుకోండి, కుడి చెయ్యేమో ఆకాశం వైపు ఎత్తండి. మీరు ఈ మాట చెప్పండి నాతోటి, నా దేవా నాతో ఉన్నందుకు స్తోత్ర. నా యేసు మీరు నాతో ఉన్నందుకు స్తోత్ర. ప్రభువా మీరు నాతో ఉన్నందుకు స్తోత్ర. భూమి మీద నిన్ను ఎవరు ఇడిచిపెట్టినా, ఎవరు త్రోసి వేసినా,
నమ్మించి మోసం చేసినా, దేని బిడ్డ ఎవరు నీ యొద్దకు రాకపోయినా నీ దేవుడు నీతో ఉండి నిన్ను నడిపించబోతున్నాడు, నడిపిస్తా ఉన్నాడు. భయపడొద్దు, ఆయన సహాయము గొప్పదే. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.